అని చెప్పండి. రైట్, నేను ముగించేద్దాం అనుకుని ఒక చిన్న పని మిగిలిపోయాను. ఆ పని చేసి నేను ముగిస్తాను. కనుక ఫిలోమోన్ గారు, మరి నేను అనుకోవడం మొదటి సభలు ఇంత గ్రాండ్గా వారు ఏర్పాటు చేయడం, కనుక ఇది ప్రారంభం కాదు. కనుక ఇలాంటి మరి సభలు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. నేను ముందే చెప్పాను, డబ్బులు ఉంటే చేయలేం, తెగింపు కావాలి. అంతేకాదు, ఆయన దేవుని కొరకు చాలా ఘనంగా కార్యాలు చేస్తాడు. ఇది టెంటలు గింటలు సౌండ్ ఎక్కడి నుంచో రప్పించారు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉరికినే రారంటే వాళ్ళు దాని మీద పోషణ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి పూట భోజనాలు పెడుతున్నాడు వచ్చిన వాళ్ళందరికీ. ఎందుకు చెప్పండి అని నేను అనిపిస్తుంది లోపల. ఆయన ప్రేమ అది. మనం ఏం చేస్తాం, ఎంతో భారం ఉంటుంది దీని వెనకాల, ఎంతో ఖర్చు ఉంటుంది. కేవలం మనం రావటానికే మనకి ఎంత నొప్పో. ఇందాక దాదాపుగా 30 గంట పరిచర్య అయిన తర్వాత కొంతమంది అక్కయ్యలు వచ్చారు, వారికి వందనాలు. వచ్చి రే ఎందుకు లేస్తున్నారు మీరు, కూర్చోండి. ఇదే మినిస్ట్రీ ఉంటుంది వాళ్ళకి. అది ఇలాంటి పరిచర్య జరుగుతున్నప్పుడు కొన్ని ఆత్మలు వచ్చి ఉంటాయట ఇక్కడ. ఏం ఆత్మలు? మీకు అదొకటే తెలుసు. ఇంకొక ఆత్మ ఉంటుందంట, గేదె ఏమంటారు? గేదె అంటారు ఇక్కడ, గేదె అంటారా? గేదె తెలుసా? గేదెలేగా. గేదె ఆత్మ ఉంటుందంట, వచ్చి పడద్దంట కొంతమంది మీద. ఆత్మ ఎవడి మీద పడద్దో వాళ్ళు కాసేపు కూర్చుంటారు, టప్పని లేస్తారట. లేచి అలా బయటకు ఎందుకు వెళ్తారు వాళ్ళకే తెలవదు. వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. రే కూర్చోరా, రే నీకోసం చెప్పేది. గేదాత్మ పట్టినోడా, కూర్చో. రైట్, కనుక ఇలాంటి పరిచర్యలు జరిగేటప్పుడు ఖచ్చితంగా వారికి మరి ఆర్థికంగా మనం సపోర్ట్ చేయాలి. నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే, మనం అందరం కాస్త చేతులు వేసి వాడిని బలపరుద్దాం, మనం అంతా కానుకలు పడదామని నేను అనుకున్నాను. మరి పెద్దలు వద్దన్నారంటే ఎందుకన్నారు నాకు తెలియదు. అయినా వాళ్ళని గౌరవించాలి కాబట్టి కానుకలు పట్టట్లేదు. కానీ పరిచర్యకి ఏమైనా ఇవ్వాలి అని అనిపించినప్పుడు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా అయ్యగారిని అమ్మగారిని కలుసుకొని వారికి వందనాలు చెప్పడమే కాదు, షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వాలనుకున్నది జాగ్రత్తగా ఆ చేతుల్లో అలా ఉంచేసి మీ బట్టి వెనక్కి తీసుకోండి. ఆమెన్. ఇది బాగుందిగా, మధ్య మార్గం ఉంది. వాళ్ళనే నేను హట్ చేయట్లేదు, నేను కూడా నా హృదయంలో ఉన్న ఆశ కూడా నేను చెప్పేశాను. రైట్, ఇక నేను ముగిస్తాను. తర్వాత కార్యక్రమం ఒకవేళ సందేశం, రెండో సందేశం ఉందన్నారు, అయిన తర్వాత ఆసక్తి ఉన్న వాళ్ళు కూర్చుంటే ఇంక పాడతాను నేను, నాకు ఇబ్బంది ఏం లేదు. ఆ సెకండ్ సెషన్లో ఆఫర్ ఏంటంటే, కొంతమంది ఉంటారు కదండి, ఇంకా పాటలేనా ప్రసంగం ఎప్పుడు, మరి నాయన 8 పాటలు పాడడం 8 ప్రసంగాలు అయిపోయినాయి. మీకు అర్థం అవుతుందా? ప్రతి పాట ప్రసంగం. కనుక మరి ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఉంది కనుక సందేశం అయిన తర్వాత ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ తర్వాత వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఎప్పుడు ఏమన్నా. కానీ ఇప్పుడు వెళ్తే మాత్రం కుదరదు. సందేశం అయిన తర్వాత మళ్ళా ఓపుకుంటే పాటలతో కలుద్దాం. మరి వారు మరలా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టాలి. ఈ సంఘ సరిహద్దుల విషయాలు పరచబడాలి. ఆమెనానండి, బడాయికి పెట్టే కార్యక్రమాలు కాదు, సంఘం బలపరచబడాలి, కొన్ని ఆత్మలైన సంఘంలో చేర్చబడాలి. లేకపోతే ఇంతమంది సేవకులు ఎందుకండి? సేవకుల పాదాలు మోపిని నేల దీవించబడుతుంది. ఆమేన్. కనుక మనం అందరం కూడా పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. కేవలం మనం దీవించబడ్డమే కాదు, వారిని సపోర్ట్ చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. భవిష్యత్తులో వారి పరిచర్య మరింత విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి కృప దేవుడు వారికి అనుగ్రహించును గాక. అంటే ఆమెనంటే గట్టిగానండి. ఆయనకే కాదు, ఆయనకంటే ముందు మా కోడలికి అనుగ్రహించును గాక, మేరీకి అనుగ్రహించును గాక. ఎందుకంటే ఎముక సరిగా లేకపోతే పని చేయడం కష్టం. అది ఎముక పోటు ఉంటే పరిచర్యకి చాలా కష్టం. కనుక ముందు మా గట్టిగా చెప్పన్నాడు ఆయన. అందరికి వందనాలు.
దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా ఆమెను చెప్పుదామా? గట్టిగా చెప్పని కొడదామా? దేవుని స్తోత్రం. ఎందుకు కొట్టారు ఇప్పుడు మీరు? నేను చెప్తే కొట్టారా, లేకపోతే ఏమైనా మీ ఆత్మలు ఏమైనా ఉంటే కొట్టారా? ఎవరి కోసం కొట్టారు చప్పట్లు? కానీ మేము చెప్పే స్టీవెన్సన్ గారిగా అది గట్టిగా చూడండి. అది ఒకసారి దేవుని స్తోత్రం. చక్కగా ఇంతవరకు మరి వారి బృందాన్ని మన మధ్యకి తీసుకొచ్చి ఈ కుగ్రామం, ఈ పల్లెటూరులో మరి ఉజ్జీవంగా తను రచించిన పాటల ద్వారా మనందరికీ చక్కగా వినిపించి, పాటలు అంటే ఏదో వేరే రకాల పాటలు కాదుగా, ఇవన్నీ కూడా వాక్య ద్వారా, వాక్యాధారమైన పాటల ద్వారా మనందరినీ ఎంతగా ప్రభులో ఉజ్జీవింపు చేసిన గొప్ప ఉజ్జీవ గాయకులు, రచయిత, దర్శకులు, మరి సంగీత దర్శకులు అంటే అక్కడికి వెళ్ళిపోమాకండి, సంగీత దర్శకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఆయన నాకు బాబాయ్ అయినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. నా కుమారులకు తాతగా అయినందుకు బహుగా ఆనందిస్తున్నా. ఆమెను చెప్తాము గట్టిగా. ఎరా ఎందుకు చెప్తారు అంట. సో కాబట్టి ఆరు మా మధ్యకి రావటం, నాకు 1985 సంవత్సరం ఇదే స్టేజ్ మీద దైవజనులు నాన్నగారు ఏడి సికామన్ గారు ఒక వాక్యం చెప్పారు. 95వ కీర్తన, రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయడం. ఈ పాట, ఈ వాక్యము ఆయన చెప్తుండగా ఆయన తీసుకొని కనిగిరి నుండి నేనే బస్సులో వచ్చాను. ఆయన ఏం ప్రసంగం చేస్తారని చూస్తున్నాను. కరెక్ట్గా అడిగి వస్తున్నాను, రండి అన్నాడు పెద్దగా. నేను ఏందో నన్ను పిలుస్తున్నా, ఉరికెత్తుకుంటూ వచ్చాను. తీరచొస్తే యెహోవాను గురించి ఉత్సాహదానం చేద్దామని 95వ కీర్తన ఆ దినము నేను విన్నాను. ఆనాటి నుండి నాకు ఒక హీరో ఉండేవారు. మీ అందరికీ మనసులో హీరోలు ఉంటారు కదండి. మన కృష్ణ గారు, రామారావు గారు, రకరకాలు, చిరంజీవి గారు ఉంటారు. నా హీరో మా పితృతో సంబంధం లేని మా నాన్నగారు ఏడి కామన్ గారు. దైవజనులు ప్రభులు ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. వారి కుమారుడైనటువంటి స్టీవెన్సన్ గారు, మాకు వారికి ఉన్న బంధం, మరి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారు సికామన్ గారు ఆ ప్రాంతంలో జంగారెడ్డి గుడిగము ఆయన అన్నది సేవ చేసినంత గూడెల ప్రక్క అంటే చెంచులు, కోయారు, లంబడి ప్రాంతంలో గొప్ప సువార్త సేవ చేశారు. వారితో కలిసి నాన్నగారు కూడా ఆ ప్రదేశాల్లో గొప్ప సువార్త చేశారు. వారు మా మధ్యకు వచ్చి సువార్త చేశారు, ప్రభువులు వెళ్ళారు. మరి నాకు పెళ్లి చేసింది కూడా ఆయనే కదండి. మరి అందుకోసమే అయ్యగారు చెప్పారు ఎముక గట్టిగా కావాలని. అందుకే నేను గట్టిగా సప్పట్లు కొట్టమన్నాను మీరు. సో అయితే ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వారు ఎంతగా ఉజ్జీవింపుగా మనకు పాటల ద్వారా ఉజ్జింపు చేశారు. కానీ ఒక చిన్న ప్రేమ కానుక వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను అడిగాను, నేను డాడీ అంటాను జనరల్గా, ఆయన బాబాయ్ అంటారు ఎప్పుడన్నా, మధ్యలో బాబాయ్ అంటారు కానీ డాడీ అంటాను, నాన్నగారు అంటాను. అయితే మా మమ్మీ రాకుండా నువ్వు రావద్దని అడిగాను. ఖచ్చితంగా ఆమెను మా ఆంటీని తీసుకొచ్చారు. అమ్మ మీరు వచ్చినందుకు దేవునికి వందనాలు. మీరిద్దరు కొంచెం ఒక్క నిమిషం మా మధ్యకు వస్తే మా యొక్క బాబాయ్ దానికి మార్గం చెప్పారుగా. లేదు ప్లీజ్ అయ్యగారు, అమ్మ రామ్మ కొంచెం ఒకసారి వేదిక మీదకి రండి. అయ్యగారు, అయ్యా ఎక్కడ డానీ, అయ్యా డానీ అండ్ రవికుమార్ త్వరగా రావాలి. మరి వాక్యానికి వెళ్దాం. లేదు ఒక్కటే ప్రసంగం మీరే. అయ్యి బాబాయ్ ఇదే మీరు ఉండాలి బలవల్లే సమయం పడుతుంది. ఇది ముగించేసుకున్న తర్వాత చెప్తారు. రండి అయిపోయింది, వచ్చేసి రండిలేండి అయ్యారు. ఒక నిమిషం. దయచేసి అందరూ మీరు ఒక్క నిమిషం లేచి వస్తే ఒక చిన్న మా ప్రేమకు మేమేం మీకేమి ఇచ్చుకోవట్లేదు. లేదు భలే వాళ్ళే అదే నిలబడద్దా, బాగుండదండి, మర్యాద కాదండి అది. లేదు కూర్చోండి అయ్యారు. ఎందుకంటే మా మదరు మొదటిసారి మా ప్రాంతానికి వచ్చినందుకు మాకున్న హృదయాభిలాష
ఆమెను సత్కరించుకోవాలని అయ్యా సెల్ ఫోన్ ఇవ్వండి మాది ఆశపడుతున్నాను. సంఘం తర్వాత సంఘం ద్వారా సంఘంతో మరి ఈ యొక్క కార్యక్రమం జరిపించాలని. సో రైట్ అయ్యా రండి అయ్యా. సంగీతం వాయిద్యం వాయించాలి మరి చక్కగా. అయ్యా ఫోటో తీయండి.